కేబీఆర్ పార్క్ వన్ వే ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి సిపి సజ్జనార్ సార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి? చాలా బాగుంది. మార్నింగ్ కొంత ఇబ్బంది అయింది, కంజెషన్ అయింది. బట్ ఈవినింగ్ దాకా ఆల్మోస్ట్ బాగానే నడుస్తుంది. అక్కడక్కడ కొంత కంజెషన్ కనపడింది. వెంకటగిరి దగ్గర కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల, రోడ్ వర్క్ వల్ల, రోడ్ నెంబర్ 45 దగ్గర కొంత అగ్రెసివ్ అయిన దగ్గర ఐ థింక్ కొంత కంజెషన్ ఉంది. ఐ థింక్ 1 or 2 daysలో సరే అయిపోతుంది. సార్ ముఖ్యంగా ఇప్పుడు మనం నిలబడ్డ జంక్షన్ నుంచి టీవీ5 నుంచి ఇటు రావాల్సిన వాళ్ళు ఇన్ కేస్ మా ఈఎన్టీకి వెళ్ళాలనుకున్నా, అక్కడ ఏదైనా షాప్కి వెళ్ళాలనుకున్నా జస్ట్ 100 మీటర్స్లో క్రాస్ చేస్తే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇది బ్లాక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ చుట్టూ 5 కిలోమీటర్స్ తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటున్నారు. దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? ఆల్టర్నేటివ్ లేదు, ఎందుకంటే కొంత ఇబ్బంది అవుతుంది. మనం అది తప్పదు, ఎందుకంటే మనము ఈ ఒక్క వర్క్ కంప్లీట్ కావాలంటే కొంత ఇబ్బంది పడతాను. ప్లస్ అది ఒకసారి 5 kilometers కూడా మీకు ఇక్కడ సిగ్నల్ ఉంది, అది ఉంది. ఇప్పుడు ఒకసారి వన్ వే అయిపోతే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాను. ఒక 5-10 minutes డిలే కావచ్చు కానీ, బట్ అదర్వైజ్ ఇట్ విల్ బి ఏ గుడ్ సిస్టమ్. ఇంకోటి ఎగ్జిట్ పాయింట్స్ ఏదైతే మధ్యలో అరేంజ్ చేసినారో ఆ ఎగ్జిట్ పాయింట్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి సార్. అంటే లెఫ్ట్ నుంచి వెళ్ళే వెహికల్ ఎగ్జిట్ అవ్వడం ఈజీనే, బట్ రైట్ నుంచి వచ్చే వెహికల్ ఎగ్జిట్ అయ్యే టైంలో డివైడర్ మధ్యలో ఉండడం వల్ల లెఫ్ట్ నుంచి వచ్చే వెహికల్స్కి అది కనబడట్లేదు. దాదాపు ఒక 2-3 యాక్సిడెంట్లు మిస్ అయిన యాక్సిడెంట్లు మేమే ఇవాళ చూసినాం. దానికి ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? మనము ప్రజలందరూ కూడా కోరుతుంటాం, మీకు ఎక్కడెక్కడ డైవర్షన్ ఇచ్చాను, ఎక్కడెక్కడ లైన్ చేంజెస్ ఇచ్చాను, అది ఖచ్చితంగా ఫాలో చేయండి. మీరు ఏదో గుడ్డిగా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ దూకుతాను అనుకోవద్దు. మీరు ఎక్కడెక్కడ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ ఉందని చెప్పి పోకుండా మీరు లైన్ ఫాలో చేయండి, సైనేజెస్ ఫాలో చేయండి అని చెప్పి కోరుతున్నాను. అంటే ఈ డైవర్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇదంతా చేసిండ్రు అని చెప్పి పబ్లిక్ నుంచి కొంతవరకు వినిపిస్తుంది సార్. మార్కెటింగ్ ఆ లెవెల్కి వెళ్ళలేదు అంటారా? ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నామని? లేదు, అదేదో కొంతమంది వాళ్ళు చదువుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఒక తప్పది. ఎందుకంటే గతంలో మీరందరూ కూడా గత వారం నుంచి మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు, మీడియా ఫ్రెండ్స్, మనము మన హ్యాండిల్ నుంచి అన్ని చూడు, ఇన్స్టాగ్రాము, ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా అంటే చాలా ప్రచారం చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు కూడా బాగా రావడం జరిగింది. వాళ్ళు సరైన అర్థం చేసుకోక చాలా లైట్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి అట్లా పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా ఈ వన్ వేకి సంబంధించి ఈ 2 years పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్ పబ్లిక్కి, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా మనం ఇచ్చే అడ్వైజరీస్ని, జిహెచ్ఎంసీ ఇచ్చే అడ్వైజరీస్, మనం అట్లానే ట్రాఫిక్ పోలీస్ రెగ్యులర్ అడ్వైజర్ని చెప్పుకోవాలని చెప్పి కోరుతున్నాను. వాళ్ళు కూడా అలవాటు పడాలి. ఎక్కడెక్కడ లైన్ చేంజెస్ అయితే దెన్ మనకు ఈజీగా ఈ ఒక వన్ వే కూడా మనం కంప్లీట్ చేయవచ్చు.